అన్నా కేజీ బావా కేజీ బావు విఐపి చికెన్. ఏమన్నా కోరికలు ఏమన్నా కోరారా? ఫలానా పీసులు అని ఓకే రైట్. మేమేందంటే ముందే అడుగుతాం, తప్పు మా వైపు లేకుండా చూసుకుంటాం. మా వృత్తికి మేము 100% న్యాయం చేయాలి. నా పని ఏం పని, నీకేం కావాలి, ఎలాంటి పీసులు కావాలి, మామూలు చికెన్ కావాలన్నా విఐపి చికెన్ కావాలన్నా అనే సర్వీస్ చేశారు. నేను తమ్ముడు ఏంటి అయిపోయిందా షెడ్యూల్? ఇప్పుడే లేరేంది పొద్దున అంటే 10 to 12 ఆడదాం. 10 to 12 ఆడదాం. అంటే అప్పుడు ఖాళీ ఇచ్చారు మీకు? ఉదయాన్నే ఈ సీనియర్ సిటిజన్స్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, ఇలా పోటీ ఎక్కువైపోయింది ఈ మధ్య పంచాయతీ. వీళ్ళు ఈ మధ్య కుర్రోళ్ళ లాగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళకి అదే టైంలో ఖాళీ ఉంటుంది కదా. మా క్రమశిక్షణ అంటే వాళ్ళేనయ్యా, మనం కూడా ఉండము అన్నా. 1 minute శృతి తప్పింది. లివర్ ఏమైనా ఎలా కంప్యూటర్ జీ 450 రూపీస్ అయింది. 500కి ఏమైనా ఏమంటావా? 450 చాలా రైట్. అంటే ఒక 50 గ్రాములు ఎక్కుతుందని చెప్పు, ఓకేనా? సరే. సైజ్ ఏం చెప్పలేదు కదా, నాకు ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటున్నా. ఓకే, ఈ డిజైన్ కొడదాం. ఇది న్యాచురల్గా ఎవరు అంటే సైజు చెప్పకపోతే ఆ సైజు కొట్టేస్తాం అన్నమాట. ఎవరన్నా మీది? ఇక్కడ నాది కూడా తెలంగాణ. ఊరు చెప్పవా అంటే తెలంగాణ అంటావు. ఊరు చెప్పవా అంటే అంత సీక్రెటా? ఏమన్నా ఆస్తుపాస్తులు ఊళ్ళో గట్టిగా సంపాదించి పెట్టావు ఏంటి? కొంప తీసి పానకల్లా? పానకల్ ఏ జిల్లాలో వస్తుంది అది? మదిరా. ఏందయ్యా నాకు తెలియని తెలంగాణలో 4 తిరగని ఊరు, తెలియని జిల్లా తెలియదు. అంటే నువ్వు ఏదో తేడాగా చెప్తున్నావా లేకపోతే నేనేమన్నా పానగల్ అన్నావు? పానగల్ కదా, రైట్. అంటే కొద్దిగా నీ మాటలో కుజదోషం వచ్చి ముందే నాకు సరిగ్గా వాడదు. నువ్వు చెప్పేసరికి పానగల్ విన్నానయ్యా, కానీ జిల్లానే కొద్దిగా అది కూడా క్లారిటీకి తీసుకొస్తా. చెప్పు జిల్లా ఏం జిల్లా? మదిరా. మదిరా ఓకే. ఏ సైడ్ వస్తే మీ ఊళ్ళో, మీ సైడ్ కొన్ని ఊళ్ళు చెప్పు. అమ్మా మీరు బార్డర్ బాపతి కదా ఇక, మీరు బార్డర్ అంటే ఖమ్మం జిల్లా అదే లాస్ట్ కదా బార్డర్ కదా ఆంధ్రాకి కదా. రాజమండ్రి మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఆంధ్రనే. ఇప్పుడు మీకు భద్రాచలం, భద్రాచలం అనాలి, భద్రాచలం కదా మీకు దగ్గర. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? నువ్వు కూడా నాలాగానే ఉన్నావు ఏందయ్యా? మా ఊర్లో పక్క ఊరికి మీ ఖమ్మం నుంచి ఒక 60-70 కిలోమీటర్లు వస్తుంది. విన్నావా? అదేనా విన్నావా? నువ్వు కూడా ఒక లోకంలో బతుకుతున్నావు. అంటే పని, పైసా, భార్య, పిల్లలు. పెళ్ళి అయిందా లేదా? అయిందా? అది పంచాయతీ. సాధించావు మొత్తాన్ని. ఓకే ఓకే, వేసావా? రైట్. మాటల పిట్టనే ఉన్నావు నువ్వు. ఓకే, భద్రాచలం ఎప్పుడు వెళ్ళలే నేను. 3 సార్లు చూశాను ఇక్కడ నుంచి పోయి. నువ్వు పక్క నుండి చూడలేదంటే ఏదో పగ పెట్టుకున్నావే దేవుడికి.
క్రిస్టియన్ అయింది గొప్ప తీసి నువ్వు అది చిక్కాడు ఇప్పుడు. ఎందురా బాబు పక్కనే ఉండి చూడలేదంటే ఓకే ఓకే పగలు పెంచుకోమాక, అన్ని దేవుళ్ళని గౌరవించాలి. దేవుడు అందరూ ఒకటే అందరికీ. హీరో ఇదో నీ ఫీజులు తీసి పెట్టాను. అసలు రైట్ డిజైన్ ఎలా కొట్టాలి? ఇతను ఎవరు ఎవరు నన్ను అనేది? హైదరాబాదేనా? అంటే పాత ఊరు కొత్త ఊరు ఇలాంటి ఏం లేదు, ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు కాబట్టి ఇక్కడ అని చెప్తావు నువ్వు. ఊరు చెప్పాలా కొంత సొంతంది. కన్నా తల్లిని ఉన్న ఊరిని ఎప్పుడో మరవద్దంటారు. నేను కూడా ఫస్ట్ ఏం చేశాను తెలుసా, బిల్డప్ లేక కర్నూలు అని చెప్పేవాడిని. అంటే మేము రెడ్డిసం కదా, మీసాలు ఇటు ఇటు తిప్పితే రెడ్డిస్ అది ఇది అనుకొని చెప్పేవాడిని. తర్వాత ఒక ఆయన వెలిగించాడు నన్ను, ఒరే అట్లా చెప్పకూడదురా, ఉన్న ఊరిని కన్న తల్లిని ఎప్పుడైనా సరే ధైర్యంగా చెప్పుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి నేను పౌరుషాలకు పోయి అలా చెప్పానన్నమాట. ఏం పేరు నీ పేరు? అఖిల్. ఇద్దరు సేమ్ క్లాస్మేట్సా? రైట్ రైట్ ఓకే ఓకే. మీ అపార్ట్మెంట్ ఇప్పుడు ఉన్న అపార్ట్మెంటేనా? పాతదా? అది నువ్వు పాతదేడా? ఓకే ఓకే ఓకే. ఆపోజిట్లో ఉండేవాళ్ళు మీరు? అది శశి చివరిది. రైట్ రైట్ రైట్. సొంతమేనా తమ్ముడు? మీ సొంతమేనా? ఏం చేస్తుంటారు నాన్నగారు? చిన్న వర్క్ మేనేజర్. ఇన్స్ట్రుమెంట్స్ అయితే నాకు సగం మంది తెలుసు ఇండస్ట్రీలో, ప్రొడక్షన్ మేనేజర్లు సగం మంది తెలుసు. నువ్వు లివర్ తినవు కదా? నేను తిన్నా, మమ్మీ తింటది. అవునా? సరే, మమ్మీకి చెప్పు ఉచితంగా చేసుకొచ్చానని. మళ్ళీ ఇటు కాంటలు వేసాడు, మనల్ని మోసం చేశాడు అంటది మళ్ళీ. ఓకే అయిపోయింది కదా ఆన్లైన్? చూపించావు. కస్టమర్స్తో మాట్లాడుతూ ఎంజాయ్ చేయాలి. ఎలా ఉండాలంటే ఆ జోష్ని మనం మాట్లాడుతుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళను కూడా ఆ ఎంజాయ్మెంట్ కలుగజేసేలా ఉండాలి. అంతేకాని మనము ఇబ్బంది అయిన క్వశ్చన్లు వాళ్ళనేసి మన ఆనందం కోసం వాళ్ళని బాధ పెట్టకూడదు. అంటే ఇంచుమించు అలా ట్రై చేస్తా, అంతేకాని వెకిలి క్వశ్చన్లు ఇట్లాంటివి వేసి ఇట్లానే కాదు. జస్ట్ సరదాగా ఉండాలి అనేది ఇంపార్టెంట్. వీలైనంత వరకు నా అనుభవాన్ని ఎదుటివారిని ఉత్తేజపరచడానికి చూస్తాను, అంతే తప్ప. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అంటే కొద్దిగా కోల్పోయి మాట్లాడుతుంటాను, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. క్షమించండి, ఏదైనా మీకు అసభ్యంగా ఏదైనా మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించండి. ఓకే, బాయ్.